తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కొరత మహిళలను ఆందోళన కలిగిస్తోంది. వంట గ్యాస్ సమయానికి అందట్లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ తీసుకుని 25 రోజులు గడిస్తే గానీ మరో సిలిండర్ బుక్ చేయడానికి వీల్లేదని గ్యాస్ ఏజెన్సీస్ చెప్తున్నాయని మహిళలు వాపోతున్నారు. కూలి పనులు చేసుకునే తమకు గ్యాస్ కొరత వేధిస్తోందని, ఉదయాన్నే స్కూళ్లకు తమ పిల్లల్ని పంపించాలన్నా క్యారేజీలు పంపలేకపోతున్నామని మహిళలంతా ఆవేదన పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో నెలకొన్న గ్యాస్ సిలిండర్ల కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశవ్యాప్తంగా కూడా ఇంధన సమస్య ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లా కూడా గ్యాస్ కష్టాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే హోటల్స్ సంబంధించి గ్యాస్ పై పరిమితులు విధించారో అనేక ప్రాంతాల్లో హోటల్కి గ్యాస్ సిలిండర్స్ కూడా దొరకకున్న పరిస్థితితో అనేక హోటల్స్ మూతపడుతున్న నేపథ్యంలో మరోవైపు డొమెస్టిక్ సిలిండర్ పరిస్థితి కూడా సుమారు 20 రోజులు దాటిపై కూడా టారిఫ్ పెట్టారు. 20 రోజుల తర్వాత 25 రోజుల తర్వాతనే బుక్ చేసుకోవాలంటూ చెప్తున్నారు. అయితే వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అనేది మనం కొంతమంది మహిళలతో మాట్లాడే ప్రయత్నం. మనం ఏంటి గ్యాస్ సంబంధించి పరిస్థితి, గ్యాస్ దొరుకుతుందా, ఏంటి పరిస్థితి? లేదండి, గ్యాస్ దొరకట్లేదు. ఎందుకంటే బుక్ చేసిన 25 డేస్ దాకా గ్యాస్ రావట్లేదు. ఆ గ్యాస్ కూడా మేము బుక్ చేసిన వేరే అంటే మెసేజ్లు వచ్చేస్తున్నాయి కానీ గ్యాస్ అసలు రావట్లేదు 25 డేస్ దాకా. ఇప్పుడు ఇలాగైతే కూలి బతుకులు చేసిన వాళ్ళు ఉంటారు, పనులకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అలాగే చాలా ఇబ్బంది పడిపోతారు కదా. ఎప్పుడో కర్రలపొయ్యిలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, అది వేరు. ఇప్పుడు అందరూ గ్యాస్ కలవైపు మళ్ళీ కర్రలపొయ్యి పెట్టుకోవాలంటే చాలా ప్రాబ్లంగా సేవ్ చేస్తారు కదా. అందుకే త్వరగా కూలి పనులు చేసుకున్న వాళ్ళు కొంచెం రిలీఫ్గా ఉండాలి. ఇలా కాదు, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారండి, పేషెంట్లు ఇలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా గ్యాస్ కలవటి ఇప్పుడు కొడుకు కోళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, గబ్బుకు నీళ్ళు పెట్టుకోవాలన్నా టీ పెట్టుకోవాలన్నా గ్యాస్ కావాలి వీళ్ళకి. లేకపోతే వీళ్ళ పరిస్థితి ఎలాగుంటుంది చెప్పండి ఒకసారి. అందుకే వెంటనే గ్యాస్ మాకు ఇప్పించాలని ప్రభుత్వం కోరుతున్నాం మేము. మరోవైపు క్షేత్రస్థాయిలో అయితే గ్యాస్ అంతా అందుబాటులో ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మీకు ఎలా ఉంది? మీ ఏరియా గ్యాస్ సిలిండర్స్ వస్తున్నాయా? రావట్లేదు. అమ్మ, మీరేం చేస్తూ ఉంటారు? ఏంటి మీద? టిఫిన్ కొట్టు రోడ్డు మీద అమ్ముకుంటాం అన్న పరక. గ్యాస్ లేక 20 రోజులైంది కొట్టు కట్టేస్తున్నాం. ఈ రోజే తీసాం కొంచెం ఇంట్లో గ్యాస్ ఉంటే. మరి గ్యాస్ లేదు, గ్యాస్ బుక్ చేస్తుంటే అవ్వట్లేదు. ఇంకా టైం ఉంది అంటారు. ఇంకా 18వ తారీఖు వరకు అట్ట. ఈ లోపు మరి మేము ఏటి వండుకుంటాము, ఎలా తింటాము, ఎలా బతుకుతాము? అది మీరు చెప్పాలి. మీరు అందరూ చెప్పి సాయం చేయాలి. కానీ మరి మాకు అలాగ ఉంచిస్తే ఎలాగవుద్ది? ప్రత్యామ్నాయంగా మీకు ఏమైనా కట్టెలు అలాంటివి ఏమైనా సంబంధించి ఏమైనా పొయ్యిలు ఉన్నాయా? ఒక గ్యాస్ మీద అవేమీ లేవండి. చిన్నపిల్లలతో బాగా ఇబ్బంది అయిపోతున్నాం గ్యాస్ రాకపోవడము. అప్పుడు ఏంటంటే 15 డేస్కి వచ్చేసేది. ఇప్పుడు ఏంటంటే బుక్ చేసిన 25 డేస్కి రావడం లేదు. ఒకవేళ మా గ్యాసులు ఉన్నా సరే కూడా రావట్లేదు. ఆది మాటగా అదే ఓటీపీ వచ్చేస్తుంది, వాళ్ళు మీ గ్యాసులు అన్నీ అయిపోయి అని చెప్తున్నారు. పిల్లలకి గట్రా క్యారేజ్ ఇచ్చే టైంకి అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నాము. బుక్ చేసాం, ఇంకా బోల్డ్ టైం ఉందంటారు. కానీ ఇలాగైతే మేము అలాంటి పేదలు ఎలా బతుకుతాం సార్? ఉన్నోళ్ళు ఎంత తినేస్తారు, అలాంటి కష్టపడుకుంటే కూడు లేకపోతే లేదు. మరి ఎలా బతుకుతాం చెప్పండి సార్? కొద్దిగా గ్యాసుల మీద రేట్లు తగ్గిస్తే మాకు చాలు. ఇది క్షేత్రస్థాయిలో మహిళలంతా కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాము కూలి పనులు చేసుకుంటే లేకపోతే చిన్న చిన్న షాపులు పెట్టుకుంటూ దుకాణాలు పెట్టుకుంటూ కాలం గడుపుతున్నాం. అలాంటి ఒకవైపు టిఫిన్ సెంటర్లకు కూడా గ్యాస్ దొరకలేదు, మరోవైపు ఇంట్లోకి కూడా గ్యాస్ దొరకలేదు. ఆన్లైన్లో అసలు యాక్సెప్ట్ చేయట్లేదు గ్యాస్ ఆర్డర్ పెట్టినా. మరోవైపు ఆర్డర్ పెట్టినట్లు కూడా ఓటీపీలు వచ్చేసి మీకు గ్యాస్ వస్తుందని చెప్పినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఇంట్లోకి అయితే గ్యాస్ డెలివరీలు రావట్లేదు. ఓవరాల్గా అయితే చాలా దారుణంగా ఉండే పరిస్థితి. ప్రభుత్వం వెంటనే తక్షణమే ఆదుకోవాలి. గ్యాస్ సరఫరాతో పాటు పెంచిన గ్యాస్ ధరలను కూడా తగ్గించాలని చెప్పేసి మహిళా మండలంతా కూడా కోరుతున్నారు.